హాయ్ అండి. మన గార్డెన్లో కాకరకాయలు బోలెడన్ని కాకరకాయలు వస్తున్నాయండి. ఇది సెకండ్ హార్వెస్ట్. అయితే నేను వీటితోటి కారం చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇవి కట్ చేసుకుని మంచి కారం చేసేసుకుందాం మనం. కాకరకాయ కారానికి కావాల్సిన పదార్థాలండి: కొద్దిగా ఎండుమిర్చి అండి, కొంచెము జీలకర్ర, ఒక 2 స్పూన్లన్నీ ధనియాలు, ఇంత కొబ్బరి అండి, ఒక హాఫ్ చెక్క కొబ్బరి, ఎండు కొబ్బరి అండి ఇది, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ అండి, ఒకటి మొత్తం వెల్లుల్లిపాయ, ఇంకా మన కాకరకాయలు అనమాట. అయితే వీటన్నిటిని ఏం చేయాలంటే ఈ వెల్లుల్లిపాయని ఈ ఎండుమిర్చి వీటన్నింటిని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఏమి వేయించాల్సిన అవసరం లేదు. వీటిని మాత్రం గ్రైండ్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఈ కాకరకాయలను అయితే రౌండ్ చక్రాల్లాగా ముక్కలు కోసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ కాకరకాయలను మాత్రం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని నేను పొడిగొట్టేసుకున్నానండి ఇట్లా మిక్సీలో. ఈ కొట్టిన తర్వాత ఇంత వచ్చిందనమాట. మన కాకరకాయలు సరిపడా వేసుకోవాలండి. నేను ఈ కారాన్ని నేను దోశల్లో కూడా నేను వాడతాను అనమాట. అందుకని నేను కొంచెం ఎక్కువ చేసుకున్నాను అనమాట. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ ఫ్రై చేసుకుందాం అండి. నూనె వేడైపోయింది. కాకరకాయ వేసేసుకున్నాను. కాకరకాయలు వేగిపోయినాయండి. ఈ మనము మిక్సీ పట్టుకున్నది ఇది వేసేసుకున్నాము. సరిపడా ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను ఎందుకు వీటిని ఫ్రై చేయొద్దు అన్నానంటే అండి, ఇది ఆల్రెడీ మనకి ఆయిల్లో ఫ్రై అవుతుంది అనమాట. అందుకనే మనం ముందుగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. కొంచెం వేసుకుంటాము. ఒక్క నిమిషం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. దీనిలోనే ఉన్న ఆయిల్ నేను సపరేట్, మనం ఏ ఆయిల్లో అయితే ఈ కాకరకాయలు ఫ్రై చేసుకున్నామో, ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి అండి, తీసేసుకోండి. ఆయిల్ తీసేసుకుని మీకు కావాల్సినంత ఆయిల్ ఉంచుకొని అందులోనే ఈ కారాన్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. అంతేనండి. వేడి వేడి కాకరకాయ కారం రెడీ అండి. కాకరకాయ కారం ఒక్కటి చెప్పడం మర్చిపోయానండి, ఉప్పు వేయడము. అయితే ఈ ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం పౌడర్ చేసుకున్నాం కదండి. ఆ పౌడర్ చేసుకునే అప్పుడే నేను ఏం చేశానంటే ఉప్పు వేసేసాను అనమాట. నేను చెప్పడం మర్చిపోయాను, ఒకసారి గమనించండి. ఇంకా తర్వాత నేను ఫ్రై చేసేటప్పుడు అసలు వేయలేదన్నమాట. కాకరకాయ కారం ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు ఎంత బాగా తింటారంటే ఆ రోజు ఎంత చేస్తే అంత మొత్తం ఖాళీ చేసేస్తారనమాట. స్కూల్కి కూడా పెట్టమని అడుగుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్.